ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహాత్మ్యమండలి 19వ అధ్యాయం. కార్తీక పురాణం 19వ రోజు పారాయణం 20/11/2024 బుధవారం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా మళ్ళా చెప్పదడిగారన్నమాట. ఏమని అంటేనో, శ్రీమన్నారాయణుడు నైమిసారణ్యమునికి వెళ్ళాక అక్కడ మునులందరూ వేనోళ్ళ ఆయన్ని కీర్తించి, నీవు అద్వితీయుడవు, వేదాంతరహుడువు, మా అదృష్టం కొద్దీ మేము మిమ్మల్ని చూడగలిగాం మహానుభావ అని అనేక హృదయపూర్వక నమస్కారాలు చేశాక, సకల ప్రాణలోకాలకి అనువైన ఒక వ్రతము చెప్తాను వినండి, దాన్ని మీరు చెయ్యండి అని చెప్పాడనమాట. అంతకన్నా ముందు జ్ఞానసిద్ధుడు, మహానుభావ, మేము శ్లేష్మల్లో పడ్డ ఈగలాగా ఇక్కడిక్కడే కుట్టమిట్టాడుతున్నాం. మాకు మోక్షం అనేది రావట్లేదు. ఈ జన్మ కాకపోతే మరో జన్మ, మరో జన్మ కాకపోతే మరో జన్మ. అలా కానీ మాకు నీ పాద సన్నిధి చేరే వైకుంఠ ప్రాప్తి కలిగే వ్రతం ఒకటి చెప్పు స్వామి అని. అప్పుడు స్వయంగా శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, నీవు అడిగినది అందరికీ ఉపయోగపడేదే. నేను ఆషాఢ శుద్ధ దశమి నాడు శేషపాన్పు మీదకి లక్ష్మీదేవితో సహా పాలకడలలో శయనించటానికి వెళ్తాను. అప్పుడు అన్ని వర్ణాల వాళ్ళు వారి వారి విధులు, కర్తవ్యాలు చేయాలి. ధర్మచింతనతో దైవ కార్యక్రమాలు చేయాలి. ఆ సమయంలో అంటే ఈ చాతుర్మాస 4 నెలల్లో మళ్ళా నేను కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాను. దాన్ని ఉద్దాన ఏకాదశి అంటారు. ఈ శయన ఏకాదశి, ఉద్దాన ఏకాదశి మధ్యకాలంలో ఉన్న 4 మాసములలో స్త్రీలు పురుషులు అన్ని వర్ణాల వాళ్ళు ఏ చిన్న ధర్మపరాయణమైన పని, దైవ చింతనతో చేసిన వ్రతము కానీ నాకే సహస్ర రకాలుగా అందుతుంది. వాళ్ళకి సహస్ర రకాల ఫలితాలు ఇస్తాను. వాళ్ళకి బ్రహ్మహత్య పాతకం నుంచి కూడా విముక్తి కలిగిస్తాను అని చెప్తాడన్నమాట. అప్పుడు జ్ఞానసిద్ధి మహాముని అడుగుతాడు, మహానుభావ, దీనిని ఎలా చేయాలి, ఈ వ్రతంని ఎలా ఆచరించాలి? అప్పుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమే నేను వచ్చి తిని, అది కాక మరొక పని కూడా ఉంది. మీరు కామ క్రోధ లోభాలన్నీ తగ్గించుకుని మీరు చక్కగా ధర్మపరాయణులై ఈ వ్రతాన్ని చేయండి. దీనికి ఏమిటి అంటేనో, ఆషాఢం నుంచి ఆషాఢ దశమి నుంచి శాకములను అంటే కూరగాయలన్నమాట, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు. ఇవన్నీ ఎంతవరకు అండి? కార్తీక దశమి వరకు. కార్తీక ఏకాదశికి ఆయన శయనం నుంచి లేస్తారు, ఉద్దాన ఏకాదశి అంటారని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఈ వస్తువులను మీరు విసర్జించాలి. అంతేకాకుండా నా యందు భక్తి ఉంచి, అంటే ఆ పురుషుడైన మహావిష్ణువు యందు భక్తి ఉంచి మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. త్రిసంధ్యలు వార్చాలి. భక్తి శ్రద్ధలతో పఠించిన వారు తన నామాలు కానీ స్తోత్రాలు కానీ నేను నిశ్చయంగా మీకు వైకుంఠాన్ని ఇస్తాను అని చెప్తాడు శ్రీమన్నారాయణుడు. బోధించి శ్రీ మహాలక్ష్మీదేవితో సహా పాల సముద్రానికి ఎగి శేషపాన్పు మీద మళ్ళా పవలించాడన్నమాట. ఇది వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తాడు, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని అంగీరసుడు ధనలోభుడికి తెలియజేస్తాడన్నమాట. ధనలోభుడు అడుగుతాడు కదా, సులభంగా వైకుంఠానికి కైలాసానికి ఎలా వెళ్ళాలి? మానవ శరీరం రావడమే గొప్ప, ఆ గొప్పలో మనం ఏం చేస్తే వెళ్తామని అడుగుతాడు ధనలోభుడు. దానికి అంగీరస మహాముని ఇలా చెప్పాడని వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్తాడనమాట. నేను నీకు కూడా చెప్తున్నాను, ఈ వ్రతం ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు, అందరూ ఆచరించవచ్చు, అన్ని జాతుల వాళ్ళు ఆచరించవచ్చు. అవి పప్పు దినుసులు, పాలు, పెరుగు, శాకములు వదలటానికి మన మనసు ముఖ్యమండి. నిబద్ధతగా ఉండాలి. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం
మానవులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠానికి ఏగారు. ఇది మంచిది, ఇలా చేస్తే మంచిది మహారాజా అని చెప్తాడు వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి. మనం ముందే అనుకున్నామండి, కార్తీక మాసంలో మనం చేయాల్సిందల్లా సూర్యోదయానికి ముందు లేచి స్నానం, దానం, దీపం, ఇవి కాకుండా పురాణ కాలక్షేపం మనం చేయగలిగితే చెయ్యాలి, చెయ్యలేకపోతే ఒక నమస్కారం పెట్టి ఊరుకోవాలి. అంతేకాని ఎవరిని కూడాను ఎగతాళిలు వేళాకోళాలు చేయకూడదు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త 19వ అధ్యాయం. కార్తీక మాసం 19వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు నువ్వులు, కుడుములు, నిషిద్ధ పదార్థములు నెయ్యి, నూనె, మద్యం, మాంసం, ఉసిరి.